ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మే 31 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురుడు, శుక్రుడు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి సింహరాశిలో కేతు యొక్క గమనం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ, మరి ఈ వారమే తప్పనిసరిగా గురుడి యొక్క బలం మారుతోంది. గురుడు చేంజ్ అవుతున్నాడు. అంచేత మరి ఈ గురుడు మారేటువంటి విధంగా అంటే గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం 2వ తారీఖు నాడు. అంచేత తప్పనిసరిగా మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటూ, మిథున రాశి, ఈ మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా గురుడు ద్వితీయ స్థాన సంచారంలోకి వచ్చాడు. మరి చాలా రోజుల తర్వాత 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటిది గురుడు ద్వితీయ స్థాన సంచారం. తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, శ్రమ తగ్గుతుంది. మరి ద్వితీయంలో గురుడు రావడం, గురుడు ఉచ్చస్థానంలో రావడం ద్వారా చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ అనేది తప్పనిసరిగా పెరుగుతుంది. ఈ రాశి వారికి, మిథున రాశి వారికి రాహు 9వ స్థానంలో ఉన్నాడు. ఆయన మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. మరి ఈ యొక్క రాహువు యొక్క బలం, రాహు యొక్క కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నారు. మరి శని ఏకాదశంలోకి వచ్చేప్పటికి మరి కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనప్పటికీ ఈ యొక్క మిథున రాశి వారికి గత 3 సంవత్సరాల తర్వాత అనుకూలమైన సంవత్సరం ప్రారంభమైంది. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ వారం చంద్రుడి యొక్క బలం 6వ, 7వ, 8వ స్థానాల్లో సంచారం. మరి వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట, వారాంతం కూడా అన్నింటా విజయం సాధించగలుగుతారు. అంచేత ప్రతి పని కూడా ఈ మిథున రాశి వారికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో 5 రంగుల్లో గ్రీన్ ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన చేయండి. తప్పనిసరిగా సూర్య ఆరాధన, విష్ణు యొక్క ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాలు మీకు సంప్రాప్తం అవుతాయి.